నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 days పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 days పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ ఏతో ఒక రాంగ్ వైబ్రేషన్ ఉన్న పేరు, అంటే 100 మంది అఖిలాలు ఉంటే ఒక అఖిల బాగుంటుంది, 99 మంది అఖిలాలు బాగుండరు. సో 100 మంది బాగుండే పేరు మనం యూజ్ చేసుకోవాలి, లేదా ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని మన పుట్టుకు అనుకూలంగా మలుచుకొని వాడుకోవడం ద్వారా సక్సెస్ సాధించాలని చెప్పేది న్యూమరాలజీ. సో లెటర్ ఏ మంచి లెటర్, మంచి పవర్ లెటర్, కింద నుంచి పైకి వెళ్ళేవాళ్ళు, ఆయుష్ ఎక్కువ ఉండేవాళ్ళు, సూర్య భగవానులాగా వెలిగేవాళ్ళు లెటర్ ఏ వాళ్ళు. అందుకే అమీర్ ఖాన్, అమెరికా, ఎయిర్ ఏషియా, ఏషియన్ పెయింట్స్, ఏతో స్టార్ట్ అయ్యే అన్నీ కూడా అక్షయ్ కుమార్, అక్షయ్ ఖన్నా, ఐశ్వర్ రాయ్, అభిషేక్ బచ్చన్ పెద్ద స్టార్లు అవ్వడం జరిగింది. బట్ ఏలో కూడా రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు ఫెయిల్యూర్స్ని ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏతో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న వాళ్ళు అఖిల, AKHILA. సో ఈ పేరులో 6 అక్షరాలు ఉన్నాయి, 6 letters. ఈ 6 letters 1లో పుట్టిన, 10లో పుట్టిన, 19లో పుట్టిన, 28లో పుట్టిన, 3, 12, 21, 13లో పుట్టిన ఇది మ్యాచ్ కాదు. సో ఇన్ని డేట్ ఆఫ్ బర్త్స్కి ఈ స్పెల్లింగ్ యాప్ట్ కాదు. సో అఖిలలో ఏముంది, 1, 2, 5, 1, 3, 1, 3, 8, 9, 12, 13. సో 13 నంబర్ మంచి నంబర్ కాదు, ఇది రాహు సంఖ్య. రాహు సంఖ్య వల్ల ఆరోగ్యం పాడవడం, ఏం చేసినా కలిసి రాకపోవడం, డిలే. రాహు ఇస్ ఫర్ డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో అఖిలాలో చాల్డియన్ సిస్టంలో 13వ నంబర్ ఉంది, పైథాగరస్ సిస్టంలో 3, 11, 20, 23, 24. ఈ 24లో ఏ అంటే 1, ఐ అంటే 9, ఏ అంటే 1, 11 ఓవల్స్. 11 ఓవల్స్ పోతే 13. ఈ 24 వల్ల డబ్బు సంపాదిస్తారు, ఈ 11 వల్ల పబ్లిసిటీ ఉంటుంది, బట్ తొందరగా నొచ్చుకుంటారు. 11 వల్ల సెన్సిటివ్, ఇట్స్ అ మాస్టర్ నంబర్. బట్ ఎవరన్నా ఒక మాటని తట్టుకోలేరు, తక్కని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాధపడతారు, ఎమోషనల్ అవుతారు, కోపపడతారు, లోపలే బాధపడతారు. ఈ 11 ఇస్ ఫర్ ఎమోషన్స్, 24 ఫర్ డబ్బు సంపాదిస్తారు. బట్ 13 అనేది అకాల మృత్యు నంబర్. ఈ 13 వచ్చే దివ్యభారతి 19 ఏళ్లకే 100 ఏళ్ళు నిండిపోయాయి. రాజీవ్ గాంధీ గారు చిన్న ఏజ్లోనే బాంబ్ బ్లాస్ట్ అనిపోవడం 13. సంజయ్ గాంధీ గారు కూడా ఈ 13, 31 నంబర్ ఎఫెక్ట్ వల్ల అర్లీ డెత్. సో ఎవరి పేరులో అయితే రాంగ్ నంబర్స్ ఉంటాయో చెడును పిలుచుకుంటారు. సో అఖిల పేరులో 2 13వ నంబర్లు ఉన్నాయి. ఉన్న నంబర్స్లో ఆల్మోస్ట్ 70% రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సో మీ పేరు అఖిల అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. నా దగ్గర రీసెంట్గా ఒక అఖిల వచ్చింది,
ఈ అమ్మాయికి అస్సలు హెల్త్ బాగా 18 ఇయర్స్, ఎప్పుడు హెల్త్ బాగుండదు, యాక్టివ్గా ఉండదు. సో వీళ్ళ పేరెంట్స్ అన్ని చెకప్లు చేశారు, టెస్టులు చేశారు, అన్నీ నార్మల్ వచ్చాయి. సో అప్పుడు ఒక ఫ్రెండ్ రికమెండేషన్తో నా దగ్గర రావడం, ఈ అఖిల పేరులో ఒక అక్షరం మార్చాను. నేను చెప్పిన స్టోన్స్ వేసుకున్నాక ఆ అమ్మాయి యాక్టివ్ అయిపోయింది. ఒంట్లో ఉన్న ఆ నెగిటివ్ తీసి బయటపడేసి, అంటే స్టోన్స్ మనల్ని యాక్టివ్ చేస్తాయి, మనలో నెగిటివ్స్ బయటికి తీసేస్తాయి. నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్స్ అంత ఇంపార్టెంట్. మనం 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ మన క్లయింట్స్కి ఇవ్వడం ద్వారా వాళ్ళ తొందరగా అదృష్టవంతులు అవడానికి దారి చూపిస్తుంది. తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ విలేజ్లో మనం స్టోన్స్ పూజలో పెడతాము. ఈ స్టోన్స్ వేసుకోవడం అదృష్టంగా భావిస్తాను. నేను కూడా నాకు స్టోన్ కావాలి అక్కడ నుంచి తెప్పించుకుంటాను. సో ఈ అఖిలకు ఇప్పుడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు, యాక్టివ్గా ఉంది, జాబ్ చేసుకుంటుంది. సో మీలో ఎవరైనా సరే అఖిలాలు ఉంటే వెంటనే మీ పేరులో కరెక్షన్ కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అయితే ఆదివారం మణికొండలో ఉంటాను. ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే మీ పేరులో ఒక అక్షరం మార్చిస్తాను. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయమండి. నేను చెప్పినట్టు స్పెల్లింగ్ మెయిన్ డోర్లో పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు, మీ లైఫ్ అంతా మీరు ఆరోగ్యంగా హెల్తీగా వెల్తీగా ఉంటారు. అండ్ ఇక్కడ నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ లేట్ చేయకుండా వేసుకోండి. సో అపాయింట్మెంట్ తీసుకునే విధానము, అదేవిధంగా మీ పేరులో బలం ఎంత తెలుసుకునే విధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199 8688068888 8688068888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమిస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది
లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 weeks ఆర్ 4 weeks ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3,200, ప్రజెంట్ డైరెక్ట్ 6,200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.